అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది మన తెలుగమ్మాయి. చిన్నప్పుడు తన అమ్మమ్మ చెప్పే చందమామ కథలను ఊహించుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువతి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎప్పుడు అంతరిక్షయానం చేయనుంది? అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అసాధ్యాన్ని తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా జాహ్నవి ఎంపికైంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ యువతిగా జాహ్నవి నిలిచింది. ఇప్పటి వరకు భారత్లో జన్మించి ఇక్కడే నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్షయానానికి ఎంపిక కాలేదు. టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్కు అర్హత సాధించింది. టైటాన్ స్పేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగ, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనుంది. ఈ మిషన్లో భాగంగా తొలుత కొంతమంది వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొననుంది. ఈ యాత్రలో భాగంగా ఆమె 5 గంటల పాటు అంతరిక్షంలో గడపనుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది నుంచి అమెరికాతో పాటు పలు దేశాల్లో 3 ఏళ్ల పాటు శిక్షణిస్తారు. ఈ మిషన్కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీటెక్ చేసిన దంగేటి జాహ్నవి 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకు భారత్ తరఫున ఎంపికైంది. పలు రికార్డులను సొంతం చేసుకుంది. జాహ్నవి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కువైట్లో ఉంటారు. అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చిన్నప్పటి నుంచి చందమామ కథలు వింటూ పెరిగింది. అంతరిక్ష పరిశోధనలపై ఎక్కువ ఇష్టం కనబరిచేది. ఆ ఆసక్తే అంతరిక్షయానానికి ఎంపికయ్యేలా చేసింది.